హాయ్ హలో అందరికీ నమస్తే. ఎక్కడైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ మనకి తెలియని వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కొంచెం ప్రేమతో మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకోవడం, మన నెంబర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. చూసిందల్లా నిజమేమేమో, విన్నదల్లా మంచిదేమో అనుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే ఒకళ్ళకి ఇలా జరిగింది. ఒక అమ్మాయి రైల్లో పరిచయం అయ్యి ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళు తీసుకోవడం, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమలో ముంచేసింది మాటలతోటి. ఈ పిల్లవాడు పూర్తిగా ప్రేమలో మునిగిపోయినాడు. మునిగిపోయి తనే లోకంలాగా అయిపోయింది. పాపం మా అమ్మాయి చదువుకుంటుంది. నేను చదువుకుంటున్నాను, నన్ను చదివించు, నా చదువు పూర్తయిన తర్వాత నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పి పాపం పిచ్చోడు నమ్మేశాడు. నమ్మేసి తల్లిదండ్రులు కొంచెం అనారోగ్యులైన వాళ్ళని పట్టించుకోకుండా ఇతను వచ్చిన చిన్న జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ వచ్చిన డబ్బులన్నీ మంత్లీ అమ్మాయి పంపిస్తూ అమ్మాయికి బాగా రిచ్గా ఖర్చులకి ఏం చేయాలో తెలియక పొలం ఉన్న 1 ఎకరా పొలం కూడా అమ్మేసి అమ్మాయికి అందించాడు. అమ్మాయి పూర్తిగా జల్సా చేస్తా హ్యాపీగా ఉంది. ఓన్లీ ఫోన్లోనే మాటలు, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ ప్రేమ అంతా ఫోన్లోనే. తర్వాత కొన్నాళ్ళకి చాలా 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 డబ్బులన్నీ అప్పులు చేసి కూడా అమ్మాయికి ఇచ్చేవాడు. మాటలు అలా ఉంటాయి కదా, ప్రేమలో మాటలు అలా ఉంటాయి. అందుకని అలా చేశాడు. సరే, అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, చదువు పూర్తిగా అయిపోయింది. ఇంకా తర్వాత అబ్బాయికి టాటా చెప్పేసింది, సిమ్ మార్చేసింది, వేరే ఊరికి వెళ్ళిపోయింది. మోసపోయానని తెలుసుకొని తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేదు, తనను తాను కూడా పట్టించుకోలేదని అప్పుడు కుళ్ళి కుసించి ఏడ్చాడు. లాభం ఏమనుందా? లేదు. అతను వయసు పైబడింది, ఒక 3 సంవత్సరాలు పైబడిపోయింది. పెళ్లి చేసుకోలేకపోయాడు. ఉన్నది పోయింది, ఉన్న కొంచెం ఆస్తి కూడా వెళ్ళిపోయింది. బాగా డిస్టర్బ్ అయిపోయాడు, మెంటల్గా అయిపోయింది. ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఎందుకంటే అమ్మాయి పూర్తి అడ్రస్ అయితే చెప్పలేదు, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుకోవడం అయిపోయింది. పిచ్చాడు తెలుసుకోకుండా డబ్బు పెడతా ఉన్నాడు. చివరికి ఏమైంది? మోసపోయాడు. ఇలా జరుగుతూ ఉన్నాయి. దయించి ఏ వ్యక్తి అయినా కొంచెం ప్రేమతో మాట్లాడుకుంటే అది ప్రేమ అనుకోవడం చాలా భ్రమ. ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకళ్ళకి ఇవ్వటం చాలా భ్రమ. ఏది ప్రేమ, ఏది నిజం, ఏది మోసం అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకేస్తే అది చాలా మంచిది. లేకుండా మాటల మాయలో పడిపోతే ఇదే మనవాడికి జరిగిలా అలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? ఆలోచించండి విషయాన్ని. కొత్త వ్యక్తులతోటి ఎక్కువగా ఇలా ప్రవర్తించడం చాలా మంచిది కాదు. దయించి ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి పోయేవాళ్ళంతా ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరిని కొంతమందినైనా మోసపడకుండా కాపాడుకుందాం. 10 మందికి షేర్ చేయండి ప్లీజ్.